తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ మంగళవారం ఉదయం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసానికి విచ్చేశారు. మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల సమీప గాంధీబొమ్మ సెంటర్లోని చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసానికి నారా లోకేష్ ప్రత్యేకంగా విచ్చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ మర్యాదపూర్వకంగా జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా లోకేష్కు శ్రీనివాసరావు సాదర స్వాగతం పలికారు. అనంతరం తన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, జనసేన ముఖ్య నాయకులను లోకేష్కు పరిచయం చేశారు. చిల్లపల్లి శ్రీనివాసరావు తండ్రి కీర్తిశేషులు చిల్లపల్లి నాగేశ్వరరావు గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో చిల్లపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను నారా లోకేష్ ఎంతో ఆప్యాయంగా పలకరించి అనేక విషయాలను చిల్లపల్లి శ్రీనివాసరావుతో చర్చించారు. Audio. Audio. ఈ సందర్భంగా జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, నారా లోకేష్ తమ నివాసానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే లోకేష్తో పంచుకున్న అభిప్రాయాల్లో పలు విషయాలను మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే మంగళగిరి జనసేన పార్టీ, బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారు మా ఇంటికి వచ్చున్నారు. చాలా వేగంగా మనం చర్చించాం. మనం భవిష్యత్తు కార్యాచరణ ఎలా చేయాలి, మన కాన్స్టిట్యున్సీకి మనం ఏం చేస్తే మేలు జరుగుతుంది, భవిష్యత్తులో మనం ఏం చేయగలం, రాబోయే రోజుల్లో చేనేతలకు ఏం చేయగలం, స్వర్ణకారులకు ఏం చేయగలం, అలాగే రైతులకు ఏం చేయగలం, దుగ్గిరాల పసుపు ఏం చేయగలం, అలాగే రాజధాని గ్రామాలకు మనం ఏం చేయాలి, ఇవన్నీ దీర్ఘకాలికంగా చాలా చర్చించాం సుదీర్ఘంగా. ఒక విజనరీ ఉన్న నాయకుడు లోకేష్ బాబు గారు. దేనికంటే అంటే నాకు అర్థమైంది, ఇప్పుడు నేను కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక పొత్తు పెట్టుకొని పొత్తు ధర్మం ప్రకారం మేము ప్రయాణం చేస్తున్నామో, అదే ప్రకారం లోకేష్ బాబు గారు కూడా భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఏం చేయాలి, అలాగే మంగళగిరి ప్రత్యేకంగా మనం ఏం చేయాలి, ఒక ఐటీ పరిశ్రమలు అయితేనేమి, ఒక సెజ్ స్వర్ణకారులకు ఒక సెజ్ అయితేనేమి, హ్యాండ్లూమ్ క్రషర్స్ అయితేనేమి, ఇవన్నీ చాలా చర్చించాం. మనం ఎలక్షన్ ఎలా చేయాలి, జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఎలా చేయాలి, ఎవరిని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎవరిని మనం ఆదరించాలి, ఇవన్నీ కూడా మేము చాలా చర్చించాం. భవిష్యత్తులో డెఫినెట్గా లోకేష్ బాబు గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారు కూడా. ఎందుకంటే ఆయన కూడా ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మనం ఈ 5 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాలు అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నా భవిష్యత్తు కూడా నేను ఇప్పుడే ఆ రాజకీయ అరంగేట్రం ఇంకా 20 సంవత్సరాలు చాలా యాక్టివ్గా చేయగలను. నేను ఎంత ముందు చూపుతో అయితే నేను నా భవిష్యత్తుని ప్రణాళిక చేసుకుంటానో, అలాగే మంగళగిరి కాన్స్టిట్యున్సీని కూడా అలాగే ముందు చూపుతో భవిష్యత్తును ప్రణాళిక చేసుకొని అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తాను అని ఆయన చెప్పారు. దానికి తప్పనిసరిగా మా సపోర్ట్ కావాలన్నారు. మేము తప్పనిసరిగా కలిసి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా మేము జనసేన పార్టీ నియోజకవర్గ క్యాడర్ అంతా కూడా
మేము గట్టిగా పనిచేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్కడా కూడా మా మధ్య ఎవరన్నా ఈ వైసీపీ దుష్టశక్తులు ఏమన్నా ఇది విధిస్తే ఎక్కడ కూడా మేము దాంట్లో ట్రాప్లో పడకుండా మేము ఒక కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం. జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి మంగళగిరి టైమ్స్తో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ విజయానికి తామంతా కృషి చేస్తామని తెలిపారు. అలాగే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావును లోకేష్ మర్యాదపూర్వకంగా కలవటంపై హర్షం వ్యక్తం చేశారు. రోజున మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి స్వగృహానికి మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు ఇచ్చేయడం జరిగింది స్నేహభావంతో. ఈ మీటింగ్ మా ఇద్దరి మధ్య ఇరు పార్టీలు కానీ వ్యక్తిగతంగా కానీ ఒక మంచి సందేశాన్ని కేడర్లోకి పంపుతుందని, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా కూడా మేము కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా మేము ఒకే భావంతో ఆయన విజయానికి కృషి చేస్తూ రానున్న ఎన్నికల్లో భారీ విజయంతో ఆయనకి గెలుపుకి మేమందరం సాయశక్తుల మా శక్తికి మించి శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆయన గెలుపుని విజయాన్ని తథ్యం చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై టీడీపీ.